అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. నిన్న పెంచిలై మీద హత్య జరిగితే పోలీసులు ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడున్నాడని తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడానికి వెళితే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశాడు, కానిస్టేబుల్ మీద పోలీసుల మీదనే దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అని అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయింది. ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాల గురించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కల్పించాలనేటువంటిది కానీ, పోలీసుల మీదకే ఈ స్మగ్లర్లు, ఈ గుండాలు, ఈ డ్రగ్స్ మాఫియా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడితే సమాజంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరు కాపాడాలనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఎందువల్ల ఇది జరిగింది? పోలీస్ వ్యవస్థ మీదనే ఈరోజు ఎందుకు తిరగబడ్డారు? పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కనుసనల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి, అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది సమాజం అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని మర్చిపోయారు. కాబట్టే ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీసు వ్యవస్థ అయినా మేలుకొని, వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజాయి అన్నట్టుగా డ్రగ్స్ డెన్గా ఈరోజు మార్చేశాడు. ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేవు. ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు. ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు. లేదా నకిలీ మద్యం అనుకుందామా, డ్రగ్స్ అనుకుందామా, గంజాయి అనుకుందామా, మరొక మాఫియా అనుకుందామా, మరొకటి అనుకుందామా, ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఈ సమాజం మీద పడి దోచుకు తినడం, దాడులు చేయడం, హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు? 100 రోజుల్లో గంజాయి అనేటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తాను రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 550 రోజులైనా చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే. ఈరోజు 550 రోజులు అయ్యాయి తమరు అధికారంలోకి వచ్చి. గుర్తుందా? గుర్తు చేస్తున్నాం మీకు. 550 రోజులు అయ్యాయి, 100 రోజులు పోయాయి, అదనంగా ఇంకొక 450 రోజులు కలిశాయి. అయినా సరే ఈరోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ మాటలను ఒకసారి మీరే మననం చేసుకుని, గుర్తు చేసుకుని, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల వాటిలో మీరు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు. కనీసం ఈ సామాజిక భద్రత, శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా? దాన్ని కూడా ఈరోజు మిగతా అన్నీ మోసం చేసినట్లే ప్రజలను ఆ విషయంలో కూడా మోసం చేయదలుచుకున్నారనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. అదేమంటే చెప్తాడు ఈగలు. ఎందుకది? ఈగలు తోలుకుంటుంది. ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబులను తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఎక్కడన్నా ఉందా? నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది. పెంచిలయ్య హత్య జరిగినటువంటి విషయంలో, పెంచిలయ్య హత్య ఏదైతే జరిగిందో, పెంచిలని ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా? జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారిని, నిద్రలేస్తే చంద్రన్న వెలుగులు, మరొక వెలుగులు, అక్కడ అభివృద్ధి, ఇక్కడ సంక్షేమం మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో, రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు మీరు వెళ్ళి మొసల కన్నీరు కాచడమో లేదా అక్కడ కూర్చోవడమో, దీన్ని ఖండించడం ఈరోజు నేను చూసా. సామాజిక మాధ్యమాలు అన్నింటిలో ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు? మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి, మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి.